72వ సర్గము దూతను వధింపదగదు అని విభీషణుడు రావణునకు తెలుపుట. మహాపరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు పలికిన హితోక్తులను విని క్రోధోద్రిక్తుడైన రావణుడు అతనిని సంహరింపుడని ఆజ్ఞాపించెను. దుష్టుడైన రావణుడు హనుమంతుని చంపుటకు ఆదేశించెను. దూతగా వచ్చిన వానిని చంపుటకు విభీషణుడు అంగీకరింపలేదు. ఏలనన యజమాని మాటలను వినిపించుట దూతధర్మముగదా. రాక్షసరాజైన రావణుడు క్రుద్ధుడై తలపెట్టిన కార్యమునరింగి దానిని నివారించుటకై కార్యాకార్య విచక్షణగల విభీషణుడు ఇట్లు ఆలోచింపసాగెను. అంతఃశత్రువులను జయించినవాడు, మాట నేర్పుగలవాడు, కర్తవ్య అకర్తవ్య నిశ్చయముగలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజుని ప్రశంసించుచూ మిక్కిలి హితకరములైన వచనములను సగౌరవముగా పలికెను. ఓ రాక్షసరాజా! క్షమింపుము, కోపమును వీడుము, ప్రసన్నుడవు కమ్ము. దయించి నేను చెప్పబోవుచున్న వచనములను వినుము. ఉచితానుచితములను ఎరిగిన సజ్జనులగు రాజశ్రేష్ఠులు దూతను వధింపరు. ఓ మహావీర! ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము. ఇది లోకమర్యాదయుగాదు, నింద్యము. పైగా ఇతడు వానరుడు, మీ వంటివానికి ఇది ఏమాత్రము తగదు. నీవు ధర్మమునెరిగిన వాడవు, కృతజ్ఞుడవు, రాజధర్మకోవిదుడవు, యుక్తాయుక్తములు తెలిసినవాడవు, ప్రాణికోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసినవాడవు, పరమార్థము నెరిగినవాడవు నీవే. నీవంటి జ్ఞానులుగూడ రోషవసులైనచో కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించుట కేవలము వృధాశ్రమయే. కావున ఓ అరిమర్ధన! ఎదిరింప శక్యము కానివాడా! రాక్షసరాజా! ప్రసన్నుడవగుము, ఉచితానుచితములను విచారించి దూతకు తగిన శిక్షను విధింపుము. రాక్షసప్రభువైన రావణుడు విభీషణుని వచనములను విని మిక్కిలి క్రోధవివసుడై ఇట్లు నుడివెను. ఓ శత్రుమర్ధన! పాపులను వధించుట దోషము ఏమాత్రముగాదు. అందువలన పాపకృత్యములనొనర్చిన ఈ వానరుని తప్పక వధించెదను. అధర్మమునకు మూలమైనదియు, పెక్కుదోషములు గలదియు, సజ్జనులు సమ్మతింపనిదియు అయిన రావణుని వచనమును విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరమైన వచనమును ఇట్లు పలికెను. లంకాధిపతివైన ఓ రాక్షసరాజా! మన్నింపుము, ధర్మార్థయుక్తమైన నావచనమును ఆలకింపుము ఓ ప్రభూ! ఏ కాలములయందైనను, ఏ దేశములయందైనను, ఎట్టి పరిస్థితులలోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పల్కెదరు. ఇతడు ప్రబల శత్రువే, అందుకు సందేహములేదు. ఇతడు మనకు చెప్పలేనంత అపకారమొనర్చినాడు. అయినను దూతను వధింపరాదని సత్పురుషులు వచింతురు. దూతను దండించు పద్ధతులు ఇంకను పెక్కుగలవు. అంగములకు వికారరూపమును గూర్చుట, కొరడాతో దెబ్బలు కొట్టుట, శిరోముండనము గావించుట, శరీరముపై వాతలు వేయుట అనునవి దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు పేర్కొనిరి. దూతను వధించుటను గూర్చి ఇంతవరకు మనము వినియేయుండలేదు. నీవు బుద్ధిబలముచే ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు, యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయము చేయగలవాడవు. అట్టి ప్రాజ్ఞుడవైన నీవు కోపవసుడవైయుండుట ఎట్లు? జ్ఞానులు కోపమును నిగ్రహించుకొందురు. ఓ వీరా! ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందును, లౌకికాచారములయందును, శాస్త్రార్థములను గ్రహించుటలోనూ, ఇతరుల మనస్సులను అవగాహన చేసుకునుటలోనూ నీకు దీటైన వాడెవ్వడును లేడు. సురాసురులందరిలోనూ నీవే శ్రేష్ఠుడవు. పరాక్రమము, ఉత్సాహశక్తి, మనోబలముగల దేవతలకును అసురులకును నీవు దుర్జయుడవు. అట్టి సాటిలేని శక్తిగల నీచేతిలో దేవతలును, నరేంద్రులను పెక్కుపర్యాయములు యుద్ధమున పరాజితులేరి. ఇట్టిగుణములుగల నీవు అమరులకును, దైత్యులకును భీతిగొలుపువాడవు, శూరుడవు, వీరుడవు, అజేయుడవు. అట్టి నీకు ఎవ్వరునూ మనస్సునగూడా కీడు తలపెట్టరు. ఓ మహారాజా! పూర్వము నీకు హానిచేయ సంకల్పించిన వీరులెల్లరునూ వెంటనే అసువులను కోల్పోయినవారే. ఈ కపిని వధించుట వలన ఎట్టి ప్రయోజనమూ నాకు కనబడుటలేదు. ఈ మరణదండనను ఈతనిని పంపిన వారికి విధింపవలెను. ఈ వానరుడు మంచివాడైనను, చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు. ఇతడు అస్వతంతుడు, వారి మాటలను వినిపించుచున్నవాడు మాత్రమే. కనుక ఈ దూత వధార్హుడుగాడు. ఇంకను ఓ రాక్షసప్రభూ! ఇతనిని చంపిననో మరియొకడెవడును ఆకాశమార్గమున ఈ మహోదధిని దాటి ఇచటికి రాగలవాడు ఉండడు అని నాకు తోచుచున్నది.
ఇతనిని ప్రాణములతో విడిచిపెట్టినచో ఇతడు రామలక్ష్మణుల కడకు వెళ్ళి ఇచటి సమాచారమును అంతయును వారికి దెలుపును. అప్పుడు వారు ఇచటికి వత్తురు. ఆ పిమ్మట శత్రువులను తుదముట్టించుట సులభమగును. ఓ శత్రుమర్దన, అందువలన ఈతనిని వధించు ప్రయత్నము చేయదగదు. నీవు ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయమున జరుపుట తగును. ఈ చిన్నివానరునిపై నీ పరాక్రమమును చూపుట ఎందుకు? ఓ యుద్ధప్రియ, బలగర్వితులైన ఆ రాజకుమారులు ఇచ్చటికి మిక్కిలి దూరముగా సుదీర్ఘమైన ఈ మహాసాగరమునకు ఆవలితీరమున ఉన్నారు. ఇతనిని వధించినచో మరియొక దూత ఉండడని నాకు తోచుచున్నది. రాక్షసుల మనస్సుల కు ఆనందమును కలిగించువాడా, నీవు సురాసురులకును అజేయుడవు. పరాక్రమము, ఉత్సాహము, మనోబలముగల రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధావకాశమును నీవు చేతులార విడిచి పెట్టుట యుక్తము కాదు. నీకు హితులు, శూరులు, అతిజాగరూకులై యుద్ధసన్నద్ధులై యున్నవారు, సద్గుణవంశ సంజాతులు, మనోబలముగలవారు, శస్త్రధారులలో శ్రేష్ఠులు, నీచే పోషింపబడుచున్నవారు అయిన కోట్లాది యోధులు నీకు తోడుగా గలరు. అట్టి నీ సైన్యములో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానువర్తులై వెళ్ళి మూఢులైన ఆ రాజపుత్రులను బంధించెదరు. అప్పుడు నీ పరాక్రమము ఎంతటిదో నీ శత్రువులకు తెలిసివచ్చును. రాక్షసులకు ప్రభువు, దేవతలకు శత్రువు, మహాబలశాలి, రాక్షసరాజులలో ప్రముఖుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణి సూచనను ఉత్తమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 72వ సర్గము.